గేమ్ చేంజర్ సినిమా తెలంగాణ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమకు ఫేట్ చేంజర్ అయిందా? పరిస్థితులు చూస్తూ ఉంటే అవును అని అనిపిస్తోంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనపైన స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు సినిమా టికెట్ల రేట్ల పెంపుకు అంగీకరించబోనని చెప్పిన కొద్ది రోజులకే పట్టువిడుపులు ప్రదర్శించి సినీ ఇండస్ట్రీని ఆదుకునేలా చేయటంలో దిల్ రాజు సక్సెస్ అయ్యారు. బెనిఫిట్ షోలకు నో అన్న ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు ఓకే చెప్పింది. మరోవైపు ఏపీలో ఈ పెరిగిన టికెట్ ధరలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా కోర్టు సంక్రాంతి సినిమాలకు షాక్ ఇచ్చింది. సినీ పరిశ్రమకి ముఖ్యంగా టాలీవుడ్కు ఈ మధ్య కాలంలో టైం కలిసి రావడం లేదు. బాలీవుడ్ రేంజ్ను మించి పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలతో సూపర్ సక్సెస్లు సాధిస్తున్నా రియల్ లైఫ్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటన చేశారు. సినీ పరిశ్రమకు ఇబ్బందేనా, తగ్గేదే లేదని, సినీ పరిశ్రమ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఏ ముహూర్తంలో సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగిందో ఇలా చెప్పొచ్చో లేదో తెలియడం లేదు. కానీ ఇటీవల కాలంలో సినిమా టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అదేమంటే భారీ బడ్జెట్ పాన్ ఇండియా పేరుతో మేకర్స్ ప్రేక్షకులపై టికెట్ల రేట్ల భారాన్ని భారీగానే మోపుతున్న విషయం ఓపెన్ సీక్రెట్. రీసెంట్గా పుష్ప 2 మూవీ విషయంలో పెరిగిన టికెట్ రేట్లపై దారుణంగా విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ మూవీ విషయంలో మరోసారి టికెట్ల హైక్ హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ పెద్దల వద్ద దిల్ రాజు, ఇతర సినీ పరిశ్రమ ముఖ్యులు ఏ కారణాలు చెప్పారో గానీ బెనిఫిట్ షోకు సీఎం రేవంత్ రెడ్డి నో అని తెగేసి చెప్పారు. టికెట్ రేట్ల పెంపునకు అనుమతివ్వకపోతే బ్లాక్ టికెట్ల బెడద పెరుగుతుందని, పరోక్షంగా ఇది సినిమా థియేటర్ల వద్ద ల్యాండ్ ఆర్డర్ సమస్యకు దారితీస్తుందని వాదించి ఎట్టకేలకు ఒప్పించి సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. బ్లాక్ టికెట్ల మార్కెట్తో పాటు థియేటర్ల వద్ద తొక్కిసలాట కంట్రోల్ కోసం ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో టికెట్ రేట్ల పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి అయిష్టంగానైనా తప్పదన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పుష్ప సమయంలోనూ సినీ పరిశ్రమకి, గవర్నమెంట్కి వారధిగా దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుని ఎక్స్ట్రా షోలకు అనుమతి సంపాదించారు. టికెట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనను దిల్ రాజు మంత్రాంగం మార్చేసినట్లు టాక్ వినిపించింది. టికెట్ల రేట్ల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విపక్షాలు మండిపడ్డాయి. హైకోర్టు సైతం దీనిపై స్పందించడంతో హాట్ టాపిక్గా మారింది. మాట తప్పిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ అబాసు పాలైందన్న విపక్షాల విమర్శలు ప్రభుత్వానికి చేరేలోపై ఏపీ హైకోర్టు మరో షాకిచ్చింది. మాట తప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఒప్పించడంలో దిల్ రాజు, ముఖ్యంగా సినీ పరిశ్రమ పెద్దలు సక్సెస్ అయినా ఆ సంతోషం కొద్ది గంటలు కూడా నిలవలేదు. ఎందుకంటే ఏపీ హైకోర్టు రూపంలో భారీ షాక్ తగిలింది. పెరిగిన టికెట్ ధరలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు స్పందన సినీ పరిశ్రమకు షాకుకు గురిచేసింది. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజ్ రిలీజ్ కాబోతోంది. గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా మూవీ కాగా డాకు మహారాజ్ మూవీ మాత్రం సౌత్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే ఈ 2 సినిమాలకు సంబంధించి టికెట్ ధరలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 2 సినిమాల బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలను కూడా పెంచడానికి అంగీకరించింది. ఆ జీవో ప్రకారం గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ రోజున బెనిఫిట్ షో టికెట్ ధర 600 పెంచగా డాకు మహారాజ్ బెనిఫిట్ షోలకి టికెట్ ధరను 500 పెంచింది. ఇక రెగ్యులర్ షోలకు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై 135 పెంచగా సింగిల్ స్క్రీన్లో టికెట్ ధరపై 110 రూపాయలు పెంచుతూ జీవోను రిలీజ్ చేశారు. పెరిగిన టికెట్ ధరలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలు పెంచారని పేర్కొన్నట్టు టాక్ వినిపించింది. టికెట్ ధరల పెంపు గడువును 14 రోజుల నుంచి 10 రోజులకే పరిమితం చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ టీంలకే కాదు, మొత్తం సినీ పరిశ్రమకే ఇది ఎదురుదెబ్బ లాంటిది. భారీ బడ్జెట్ పేరుతో ప్రజలను నిలువుదోపిడీ గురిచేస్తున్నారన్న విమర్శలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్న సినీ పరిశ్రమకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఆశని పాతంలా మారాయి. రాజకీయాలు, విమర్శలు పక్కన పెడితే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా మూవీ కలెక్షన్లపై పడే అవకాశం కనిపిస్తోంది.